తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మా ప్రేక్షకులకు నమస్తే అండి. మరి ఈరోజు మీ అందరి కోసం ఖమ్మం నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. ఇందులో సాఫ్ట్‌వేర్ ఉన్నారు, బిజినెస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మంచి మంచి అమ్మాయిలనైతే తీసుకొచ్చాను. ఎలా అనిపిస్తున్నారా? ఎందుకంటే మీ అందరి కోసం నా అన్నదమ్ముల కోసం అయితే నేను తీసుకొచ్చానండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకైతే చూడండి. చూస్తే మీకు ఖచ్చితంగా మీకు దగ్గ ప్రొఫైల్ ఉంటదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ రోజైతే నేను ఫస్ట్ అమ్మాయి గురించి అయితే నేను చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా వినండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/4/1992. హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ బీఎస్సీ చేశారు. ఈ అమ్మాయి అయితే సివిల్ ఇంజనీర్ గా అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 5 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మన శంషాబాద్ లో అయితే ఉంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఖమ్మంలో మంచి కుటుంబం, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కావాలి. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు కూడా కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఖమ్మం నుండి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/12/1999. హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. అమ్మాయి అయితే ప్రైవేట్ గా టీచర్ గా అయితే చేస్తున్నారు. 50,000 అయితే జీతం వస్తుంది. అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన ఆరంఘడ్ లో అయితే ఉంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేసే అబ్బాయిని మాత్రం కావాలి అనుకుంటుంది. ఓన్లీ సాఫ్ట్‌వేర్ కావాలని అయితే అనుకుంటుంది. తెలంగాణలోని మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలని అయితే అమ్మాయి రిక్వైర్మెంట్ అండి. ఇలాంటి అమ్మాయి కోసం మన కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/11/1989. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశారు. అమ్మాయి అయితే బిజినెస్ చేస్తున్నారు. నెలకి 2 లక్షలు అయితే సంపాదిస్తుంది. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన కరీంనగర్ లో ఉంటున్నారు. కాబట్టి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే బిజినెస్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి బిజినెస్ కాబట్టి బిజినెస్ చేస్తేనే బాగుంటది. ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందామన్న ఆలోచన అమ్మాయిదండి. ఓన్లీ వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి అనుకుంటుంది. ఓన్లీ ఎక్కడ అంటే కరీంనగర్, వేములవాడ, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి అయితే కోరుకుంటుందండి. ఇలాంటి అమ్మాయి కోసం మన కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఖమ్మం నుండి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/7/1993. హైట్ 5.2 ఉంటారు. అమ్మాయి ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ఓన్ గా షాప్ అయితే పెట్టుకుందండి. నెలకి 80,000 అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన అమలాపురంలో అయితే ఉంటున్నారు. అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందంటే ఓన్లీ ఆంధ్రాలోనే కావాలి అనుకుంటుంది. జాబ్ చే జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటుంది. బిజినెస్ అయినా సాఫ్ట్‌వేర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు. మంచి అబ్బాయి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కావాలి అనుకుంటున్నారు అమ్మాయి. ఎందుకంటే చాలా అందంగా ఉంటుందండి. ఇలాంటి అందంగా ఉన్న అమ్మాయి కోసం మన కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/2/1994. హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సివిల్ ఇంజనీర్ గా అయితే చేస్తున్నారు. ఈ అమ్మాయి జీతం నెలకైతే 60,000 వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. జాబ్ అయినా, ప్రైవేట్ అయినా, సాఫ్ట్‌వేర్ అయినా, బిజినెస్ అయినా ఏదైనా పర్లేదు. మంచి అబ్బాయి కావాలి. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ లో ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. మంచి అందమైన అబ్బాయి కావాలి. మంచి అందమైన ఫ్యామిలీ కావాలి. నన్ను అర్థం చేసుకోవాలన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. ఇలాంటి అందమైన అమ్మాయి కోసం మన కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/1/1996. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సీ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా అయితే చేస్తున్నారు. నెలకి 70,000 జీతం అయితే వస్తుంది. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మన హైదరాబాద్ అల్వాల్లో ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి సాఫ్ట్‌వేర్ కాబట్టి సేమ్ ఫీల్డ్ లో ఉన్న సాఫ్ట్‌వేర్ అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఓన్లీ తెలంగాణలోనే మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ పెద్దదండి. మంచి ఫ్యామిలీ, పెద్దదైనా పర్లేదు, ఉమ్మడి కుటుంబం అయినా పర్లేదు. నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. ఇలాంటి అమ్మాయి కోసం మన కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు నేనైతే మీ అందరి కోసం ఖమ్మం నుండి అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఇందులో మీకు సూటబుల్ మ్యాచ్ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. నా అన్నదమ్ముల కోసం ఖచ్చితంగా చూడండి. చూసి ఈ వీడియోను మీకు తెలిసిన వారికి, చుట్టాలకి ఒకరికొకరు షేర్ చేసుకుంటూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.